ఏదైనా సినిమాను విడుదల చేయడానికి ఎంత టైం తీసుకుంటారండి? ఏడాది లేదంటే 2 ఏళ్ళు. మన జక్కన్న లాంటోళ్ళు అయితే 3 ఏళ్ళు కూడా అలవోకగా తీసేసుకుంటారు. అయితే కొన్ని హాలీవుడ్ సినిమాలైతే సినిమా తీసి విడుదల చేయడానికి 5, 6 ఏళ్ళు కూడా తీసుకోవడం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే సినిమా ఇలాంటిది కాదండోయ్. ఈ సినిమా రిలీజ్ కావడానికి ఏకంగా 100 ఏళ్ళు పడుతుందంట. అవునండోయ్. హాలీవుడ్ దర్శకులు రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కించిన 100 ఇయర్స్ ద మూవీ యూ విల్ నెవర్ సీ అనే సినిమా ఏకంగా 2115వ సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అండోయ్. 2115 నవంబర్ 18న విడుదలవుతుందని ఆ చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రమైన సినిమాకు జాన్ మాల్కోవిచ్ కథను అందించడంతో పాటు ముఖ్యమైన పాత్రను కూడా పోషిస్తున్నాడు. లూయి ఎయిట్ కాగ్నక్ అనే లిక్కర్ కంపెనీ ఈ సినిమాను నిర్మించింది. షూటింగ్ సమయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా రీల్ను బుల్లెట్ ప్రూఫ్ లాకర్లో పెట్టి నవంబర్ 18, 2115 నాడు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేలా ఓ సిస్టమ్ను ఏర్పాటు చేశారంటండు. ఈ సినిమా ప్రీమియర్ షోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1000 మంది ప్రముఖుల్ని ఆహ్వానిస్తారంట. 100 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యే ఈ సినిమా ట్రైలర్లు మాత్రం గత ఏడాది విడుదల చేశారు. ఈ సినిమా ఉపశీర్షకు తగ్గట్లే ఇప్పటికే పుట్టినోళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా చూడలేరేమో. కొంతమంది సెంచరీ తర్వాత కూడా బతికే అవకాశం ఉన్నా వారికి ఈ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందా అన్నది ఓ ప్రశ్న అయితే, 100 ఏళ్ల తర్వాత అప్పటి సినిమా ఎలా మారుతుందో, అలాంటప్పుడు 100 ఏళ్ల క్రితం తీసిన ఈ సినిమా ఏం చేస్తుంది, ఊహలకు మాత్రమే పరిమితం. ఏమైనా సినిమా రిలీజ్ డేట్ విన్నోళ్ళంతా మాత్రం హవాక్ అయిపోతున్నారని చెప్పాలండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.